హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఏదైనా వాయిస్ రికార్డ్ చేస్తే అందులో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, ఆ నాయిస్ అనేది ఎట్లా రిమూవ్ చేయాలి. సో దాని గురించి వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. యాప్ లింక్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్లో అది కూడా ఎట్లా రిమూవ్ చేయాలని చెప్తాను. నార్మల్గా కంప్యూటర్లో వచ్చేసి ఆడాసిటీ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంటుంది. సో కంప్యూటర్లో కాకుండా నార్మల్గా మొబైల్లోనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసేసి చూడండి. నాకైతే కొంచెం వరకు బెటర్గానే అనిపించింది. అంటే మొత్తం పర్ఫార్మెన్స్ కరెక్టా అని చెప్పాలని కానీ లైట్గా కొంతవరకు అయితే సేఫ్. ఓకేనా. సో ఇప్పుడు ఎట్లా చేయాలని కూడా మీకు ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వస్తే లైక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, లెక్సిస్ ఆడియో ఎడిటర్ అని చెప్పేసి ఇదే యాప్. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇది అనేది ఇట్లా అడ్డం అయితే తిరుగుతుంది. సో రొటేషన్ అయితే చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ అలో మీద క్లిక్ చేసేయండి. అలో మీద క్లిక్ చేసేయండి, ఇట్లయితే వస్తుంది. సో జస్ట్ ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఇక్కడ సింపుల్గా ఓపెన్ అని చెప్పేస్తుంది. ఈ ఓపెన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ వస్తుంది. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అని వస్తాయి. నేను రికార్డ్లో వచ్చేసి ఒకటి వాయిస్ అయితే రికార్డ్ చేశాను. సో ఆ వాయిస్ని అయితే తీసుకుంటాను ఇప్పుడు. సో ఇక్కడ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫోల్డర్ మీద. ఇక్కడ నుండి అయితే హౌ టు రిమూవ్ వాయిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి, నాయిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇక్కడైతే ఇదైతే చేశాను. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి ఒకసారి అయితే విందాం. హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇన్ మొబైల్. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ రైట్ సైడ్లో ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే ఇంపోర్ట్ అండ్ మిక్స్ కాకుండా ఈ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నార్మలైజ్ అండ్ రివర్స్ అండ్ చేంజ్ పిచ్, చేంజ్ టెంపరేచర్ అని చెప్పేసి ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి మనకు కావాల్సింది జస్ట్ నాయిస్ రిడక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ చూసారా, నాయిస్ రిడక్షన్ అని చెప్పేసి. సో ఈ నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేసేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఏం కదిలించొద్దు, దీన్ని ఎట్లా ఉందో అట్లే ఉంది సెట్టింగ్. మళ్ళీ మీరు ఏమైనా చేంజ్ చేస్తే మళ్ళీ అంత ఖరాబ్ అవుతుంది. కాబట్టి దీని ఏం సెట్టింగ్ చేంజ్ చేయకుండా జస్ట్ ఒకసారి ప్లే చేసి చూసుకోండి. హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇన్ మొబైల్. సో ఒకసారి ప్లే అన్నట్టు, ప్రివ్యూ అన్నట్టు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లై మీద క్లిక్ చేసేయాలి. సో అప్లై మీద క్లిక్ చేస్తే వాయిస్ అనేది రికగ్నైజ్ అనేది చేసి పడేస్తుంది, రిడక్షన్ అనేది చేసి పడేస్తుంది. ఇక్కడ చూసారా, కొంచెం ఇంతకుముందు దానికంటే ఇప్పుడైతే తగ్గింది కొంచెం. అంటే ఈ గిర్రలను వాటి గుర్తుపట్టుకోవచ్చు అన్నట్టు మనకు నాయిస్ తగ్గిందా లేదా అనేది. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి అయితే ప్లే చేద్దాం. హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇన్ మొబైల్. సో ఇప్పుడైతే కొంచెం సింపుల్గా వస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువగా లేకపోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా అనిపించకపోవచ్చు. ఇందులో మీరు ఒకసారి అయితే బ్యాక్గ్రౌండ్లో బాగా చిల్లర్ సౌండ్, నాయిస్ ఎక్కువగా ఉన్నదైతే ఒకసారి తీసుకొని మీరైతే ట్రై చేయండి. కంపల్సరీగా వర్క్ అయితే చేస్తున్నట్టు. యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ అయితే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఈ ఓపెన్ మీద క్లిక్ చేసి నేను చెప్పినట్టుగా చేయండి. ఆ ఫైల్ ఎంచుకొని దాని తర్వాత వచ్చేసి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేసి అప్లై చేశారంటే మొత్తం నాయిస్ మొత్తం తీసి పడుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో వస్తే మీకు లైక్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ అయితే చేస్తుండండి వాట్సాప్, ఫేస్బుక్లో. ఇంతే.